రాజు తమ్ముణ్ణి. యువరాజు రండి. వదిన, కాసిన మంచిని ఇస్తారా? అలాగే, కూర్చో బాబు. అన్నయ్యను కలిశాను వదిన. దొరికిపోయారా? లేదు, నేనే అన్నయ్యకి దొరికాను. ఆయన ఎలా ఉన్నారు? దెబ్బతిన సింహంలా, పగపట్టిన పాములా ఉన్నాడు వదిన. జరిగిందేదో జరిగిపోయింది. ప్రభుత్వానికి లొంగిపోమని ఎంతో ప్రాధేయపడ్డాను, కానీ నా మాట వినిపించుకోలేదు. ఎప్పుడు ఎవరి మీద పంజా విసురుతాడో, ఏ క్షణంలో ఎవరిని కాటేస్తాడో తెలియటం లేదు. తనకు ద్రోహం చేసిన వాళ్ళ మీద పంజా విసరడం తప్పు కాదుగా? అది నిజమే, కానీ దెబ్బతిన సింహాన్ని వేటగాడు వదలరు. తుపాకీతో కాల్చి చంపుతారు. పగబట్టిన పావుని కర్రతో కొట్టి చంపుతారు. అదే నా భయం. ఎవరు భయపడి మాత్రం చేయగలిగిందే ఉంది. వదిన, నువ్వు తలుచుకుంటే అన్నయ్యని ఆపగలవు. ఒకే రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళు మీరిద్దరు. నీ మాటే విననప్పుడు నా మాట ఎలా వింటారు? రక్తం పంచుకు పుట్టడం కంటే మనసు పంచుకోవటం గొప్పది కాబట్టి. అది గొప్పదే అయినప్పుడు పంచుకున్న ఆ మనసుతో పాటు అందులో రగిలే పగ, ద్వేషం భారీగా నేను పంచుకోవాలిగా. వదిన, నా మాటలు నీకు వింతగా అనిపించవచ్చు. ఆయన గురించి ఎవరు ఏమనుకున్నా ఆయన నిర్దోషణ సంగతి నాకు తెలుసు. అన్నయ్య నిర్దోషణ సంగతి నీకే కాదు, నాకు తెలుసు. పోయిన అమ్మ నాన్నతో పాటు అన్నయ్యను కూడా పోగొట్టుకోకూడదని నా ఈ ప్రయత్నం. అన్నయ్య చట్టానికి లొంగిపోతే నా ప్రాణాలు ఇచ్చైనా సరే తను నిర్దోషం నేను నిరూపిస్తాను. ఒకవేళ నిరూపించలేకపోతే ఆయన ఉరి కంబం ఎక్కక తప్పదు. అంతేగా? దుష్ట శిక్షణలో ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా ఆయన ఇష్టపడతారేమో గాని ఎవరికీ ఉపయోగపడని ఆ హీనమైన చావును మాత్రం ఆయన అంగీకరించరు. ఆయన భారీగా నా అభిప్రాయం కూడా అదే. మీకు గానీ నాకు గానీ మిగిలింది అన్నయ్య ఒక్కడే. ఎప్పటికైనా మీ మనసు మారితే నాతో సహకరించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.